చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరులినా, మారనిది నీ కృప. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరులినా, మారనిది నీ కృప. మారని నీ కృప నాకు చాలు, మారని నీ కృప నాకు చాలు చాలు, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. శాశ్వతమైనది జయమిచ్చు నీ కృప, శత్రువును జయించును. శాశ్వతమైనది జయమిచ్చు నీ కృప, శత్రువును జయించును. ఉన్నత నీ కృప నాకు చాలు, ఉన్నత నీ కృప నాకు చాలు చాలు, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. ప్రభా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15-16. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేలు వారి మీద నిమిషి కుమారుడైన యోహోకు పట్టాభిషేకము చేయము. చూడండి, ఎలియాతో దేవుడు చెప్తున్నాడు ఎలీషాను చూసి, ఈయనకు పట్టాభిషేకం చేయి అంటున్నాడు. పట్టాభిషేకం చేయాలంటే పాత నిబంధన ప్రకారం ఏముండాలంటే తైలపు కుప్పి ఉండాలి, తైలపు కొమ్ము ఉండాలి, తైలం ఉండాలి. మొదటి సామెల గ్రంథంలో దావీదును అభిషేకించడానికి వెళుతున్నప్పుడు ప్రభు సామువేలుతో దేవుడు ఏమన్నాడంటే, మొదటి సామెల గ్రంథం 16:1 చదవండి. నీవెంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి.
దావీదును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు కూడా సామువేలు దేనితో పాటు వెళుతున్నాడంటే తైలముతో, కొమ్మును తీసుకొని దాన్ని అభిషేక తైలముతో నింపుకొని అప్పుడు ఎవరి దగ్గరికి వెళుతున్నాడంటే దావీదు దగ్గరికి వెళుతున్నాడు. ఎక్కడెక్కడైతే అభిషేక కార్యక్రమం జరిగిందో, ఎక్కడెక్కడైతే అభిషేకించే అవసరం వచ్చిందో అప్పుడు ఏం చేశారంటే నూనెతోనే అభిషేకించారు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో అహరోను కుమారులు ఎలాగ అభిషేకించబడ్డారో కూడా బైబిల్లో రాయబడి ఉంది. నిర్గమకాండం 29వ అధ్యాయం 21వ వచనం. అక్కడ అహరోను యొక్క కుమారులు ఎలాగ అభిషేకించాలో దేవుడు చెప్పాడు. పైగా ఆ అభిషేక తైలాన్ని ఎలాగ తయారు చేయాలో కూడా దేవుడు చక్కటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎలాగ తయారు చేయాలి, అభిషేక తైలాన్ని ఎలాగ తయారు చేయాలో కూడా ప్రభు ముందుగానే తన సేవకులతో మాట్లాడాడు. అది 28వ అధ్యాయంలో ఉంది. దేవుని నామానికి స్తోత్రం. నిర్గమకాండం 28వ అధ్యాయంలో అభిషేక తైలాన్ని ఎలాగా తయారు చేయాలో దేవుడు చక్కగా మాట్లాడాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక యాజకుడు ఎలాగ అభిషేకించబడాలో కూడా దేవుడు మాట్లాడాడు. నిర్గమకాండం 28వ అధ్యాయం 41వ వచనంలో మనం ఎలాగా యాజకుడు అభిషేకించబడాలో దేవుడు మాట్లాడాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఇదన్నీ బైబిల్లో దేవుడు నియమించిన మార్గం. ఒక వ్యక్తిని అభిషేకించాలంటే, ఒక వ్యక్తిని ప్రత్యేకపరచుకొని దేవుని కొరకు అభిషేకించాలంటే ఆ వ్యక్తి దగ్గర ఏముండాలి చెప్పండి? అది ప్రవక్త కావచ్చు, ప్రధాన యాజకుడు కావచ్చు, అది ఎవరైనప్పటికీ ఆ వ్యక్తి దగ్గర ఏముండాలంటే తైలం ఉండాలి, నూనె ఉండాలి. కానీ ఇక్కడ ఒక వ్యత్యాసమైన సంభవాన్ని మనము చదువుగా విన్నాం. ఏలియా దగ్గర తైలం లేదు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఏలియా ఎక్స్పెక్ట్ చేయాలా, దేవుడు ఇలా మాట్లాడతాడు, సడన్గా వెళుతున్న దారిలోనే ఎవడో కనపడిన వ్యక్తిని అభిషేకించమని మాట్లాడతాడని కలల్లో కూడా ఏలియా అనుకోలేదు. ఆయన ఏదో బాధ వచ్చి జెజబేలు మాటను బట్టి కృంగిపోయి కృషించిపోయి ఆయన ఏదో ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు సడన్గా ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా, ఇప్పుడు ఇదిగో ఆ పొలములో పనిచేసే ఈ వ్యక్తిని నువ్వు ఏం చేయాలి? అభిషేకించాలి. ఇప్పుడు ఏలియా ఏం చేసి ఉంటాడు చెప్పండి? నూనె కోసం వెతికి ఉంటాడు. అయ్యో నూనె లేదని బాధపడి ఉంటాడు. ఇప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? నూనెతో పని లేదు, నీ ఒంటి మీద ఉన్న సాల్వను తీసుకుని వెళ్ళి ఎలీషా మీద పెడితే ఆ ఎలీషా అన్నవాడు అభిషేకించబడిపోతాడు. కోటంట గట్టిగా చెప్పలేదు నా పరిచయం. హల్లెలూయా. దేవుడు ప్రేరేపించినట్టే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. తన ఒంటి మీద ఉన్న సాల్వను ఏలియా ఏం చేస్తాడంటే ఎలీషా మీద వేస్తాడంట. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుంచుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, హల్లెలూయా, ఏం చేస్తాడు? దుప్పటి ఆయన మీద వేస్తాడంట. 21వ వచనం చెప్తుంది, మొదటి రాజుల గ్రంథం 19:21. వెంటనే ఆయన సేవ చేయటానికి బయలుదేరిపోయాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అలాగే ఇంకొక కార్యక్రమం కూడా ఉంది. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10-11వ వచనంలో ఆయన సడన్గా ఈ ఏలియా ఏం చేస్తున్నాడంటే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతా ఉన్నాడు. అప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనతో ఎలియాతో అడుగుతున్నాడు, ఇదేంటి సడన్గా వెళ్ళిపోతున్నాడు ఏంటి? నన్ను అభిషేకం చేయకుండా, నన్ను సేవ కొరకు ప్రతిష్ఠ చేయకుండా సడన్గా వెళ్ళిపోతున్నాడు ఏంటి చెప్పి కంగారపడి అడుగుతున్నాడు. 12వ వచనం చదవండి. ఎలీషా అది చూచి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను.
అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. ఏలియా కనబడలేదు. ఇంకెక్కడ నూనె పోయటం, ఇక్కడ కూడా నూనె పోయలేదు. ఏలియా ఒక దుప్పటి మరలా పడింది రెండవసారి. హల్లెలూయా. ఆ దుప్పటి పట్టుకొని ఎలీషా సేవను ప్రారంభిస్తున్నాడు. కొట్టండి గట్టిగా, చెప్పండి ధనపరచండి. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు సమయాన్ని బట్టి దేవుని బిడ్డలారా ఒకే ఒక విషయాన్ని ఈ ఆగస్టు నెలలో దేవుడు వాగ్దానం కింద చెప్పబోతున్న ఒకే ఒక విషయాన్ని క్లుప్తంగా మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. అదేంటంటే, పాతవి గద్దించిపోతున్నాయి, సమస్తము కొత్తది కాబోతున్నాయి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాత క్రమాలన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా. పాత అలవాట్లు, ఆచారాలన్నింటినీ దేవుడు తొలగించబోతున్నాడు. మిమ్మల్ని కొత్త పద్ధతిలో దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. సాల్వతో ఒక వ్యక్తిని, తుప్పటితో ఒక వ్యక్తిని అభిషేకించడం అనేది బైబిల్ ఇది మొదటిసారి. ఇది ఫస్ట్ టైం దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక కొత్త పద్ధతిని అవలంబించినట్టుగా ఎలియాకు నేర్పిస్తున్నాడు. ఇది ఒక కొత్త మార్గం, ఇది ఒక కొత్త పద్ధతి, ఇది ఒక కొత్త పద్ధతి. దేవుడి నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ అందరికీ ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఇదిగో ఒక నూతన మార్గాన్ని నేను నీకు చూపించబోతున్నాను. ఏలియాకు నూతన మార్గాన్ని నేర్పించి చూపించినట్టుగా నీ జీవితంలో నేను నూతనమైన మార్గాన్ని చూపించబోతున్నాను. నీ మార్గం సరళం చేయబడబోతున్నాయి. కొట్టండి గట్టిగా, చెప్పండి ధనపరచండి. హల్లెలూయా. ఈ 8 నెలల్లో నువ్వు నడవని ఒక కొత్త పాటలో, కొత్త మార్గంలో, ఈ 7 నెలలు నువ్వు నడవని కొత్త మార్గంలో, కొత్త పద్ధతిలో దేవుడిని నడిపించబోతున్నానని మాట్లాడుతున్నాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవ్రీథింగ్ గోయింగ్ టు బికేమ్ న్యూ. దేవుడు సమస్తాన్ని నూతనపరచబోతున్నాడు, నూతనపరచబోతున్నాడు. ఎంతమందికి సంతోషంగా ఉంది? ఎస్, దేవుని యొక్క మార్గము నూతనపరిచే మార్గముగా ఉండబోతున్నాయి. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినట్టుగా నీకు కొత్త హృదయము, కొత్త ఆత్మను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు ఏమని చెప్తున్నాడు తెలుసా? నీతో పాటు నేను కొత్త నిబంధన ఒకటి చేసుకోబోతున్నాను. ఇర్మియా గ్రంథం 31:31. ఇదిగో నేను కొత్త నిబంధన, కొత్త కార్యం నేను చేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుతాం. ఇదిగో నేను ఇశ్రాయేలీల వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవనామానికి స్తోత్రం. ఎవ్రీథింగ్ గోయింగ్ టు బికేమ్ న్యూ. నీ జీవితంలో నీకు ప్రతిదీ కొత్తది కాబోతున్నాయి. నేను దేవుడు అంటున్నాను, నీకు కొత్త హృదయం నేను ఇస్తాను. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఐ విల్ గివ్ ద న్యూ హార్ట్. అందరూ చెప్పండి, నాకు దేవుడు కొత్త హృదయం ఇవ్వబోతున్నాడు. కొత్త హృదయముతో నేను దేవుని ఆరాధించబోతున్నాను. కొత్త మనస్సుతో నేను ప్రభువును సేవించబోతున్నాను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు న్యూ హార్ట్ని ఇవ్వబోతున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36:26 చదువుతాం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను. చూడండి, నూతన హృదయం నేను నీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. హల్లెలూయా. నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. రాతి గుండెను మీ నుండి తీసివేసి మాంస గుండెనిచ్చి నూతన హృదయం ఇస్తానంటున్నాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక నీ ప్రార్థనలో గొప్ప మార్పుని ఆగస్టు నెలలో చూడబోతున్నాం. నీ ఆరాధనలో మార్పుని చూడబోతున్నాం. దేవుడికి ఇచ్చే విషయంలో నువ్వు గొప్ప ఒక నూతన మార్గాన్ని నువ్వు కనుక్కోబోతున్నావు. కొత్త హృదయాన్ని చూడబోతున్నావు. ఇతరుల కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థించే విషయంలో దేవుడు నీకు కొత్త హృదయాన్ని ఇవ్వబోతున్నాడు. కన్నీటి ప్రార్థన దేవుడు ఇవ్వబోతున్నాడు. అభిషేక ప్రార్థన దేవునికి ఇవ్వబోతున్నాడు. కొత్త తలంపులు నీకు కలగబోతున్నాయి. దేవుని తలంపులు నీలో పుట్టుకుని రాబోతున్నాయి.
ఎందుకంటే నీ హృదయమే కొత్త హృదయం. ఎలియా ఎప్పుడు ఎన్నడూ విని ఎరుగని పద్ధతిని దేవుడి వలన చూచాడు. నువ్వు కూడా ఎన్నడూ ఎప్పుడు విని కని ఎరుగని దేవుని కార్యాన్ని ఈ ఆగస్టు నెలలో నువ్వు చూడబోతున్నావు. అభిషేకించబడిన విషయంలో ఏలియాకు దేవుడు ఒక కొత్త నూతనమైన పద్ధతిని నేర్పించాడు. హల్లెలూయా. అలాగే నిన్ను కూడా దేవుడు నీ ఆత్మీయ యాత్రలో ఒక కొత్త అనుభూతిలోనికి నడిపించబోతున్నాడు. ఆరాధన క్రమంలో యేసు వలన మనకు ఇదివరకు పాత నిబంధనలో చెప్పబడుతున్న ఆరాధన క్రమం కాకుండా యేసు ద్వారా నూతనమైన ఆరాధన క్రమము మనకు నేర్పించబడ్డాయి, పరిచయం చేయబడ్డాయి. దాన్ని అవలంబించే ప్రతి ఒక్కరూ పరసంబంధమైన వారుగా ఆత్మపూర్లుగా మార్చబడుతున్నారు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 1 నుండి 10 వచనం దాకా పాత నిబంధనలో ఉన్న ఆరాధన క్రమం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ప్రత్యక్ష గుడారాన్ని సెంటర్ పాయింట్గా ఉంచుకొని పాత నిబంధనలో ఒక ఆచార ప్రకారం, ఒక క్రమ ప్రకారం జరిపించబడుతున్న ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆరాధన కూడా ఎందుకు అటువంటి ఆరాధన చేసేవారని అంటున్నాడంటే, రాబోతున్న నిజమైన ఆరాధనకి అది ఒక నీడగానే ఉంచబడింది అంటున్నాడు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. అంతే. హల్లెలూయా. అదొక ఉపమానం మాత్రమే. కానీ యేసుక్రీస్తు వారు ఈ భూమిలో ప్రవేశించి ఈ భూమిలో అడుగుపెట్టి కొత్త ఆరాధనను మనకు నేర్పించాడు. అది 11వ వచనంలో మనం చూస్తున్నాం, చూడండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదనియు గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. దేవనామానికి స్తోత్రం చెప్పండి. సో యేసు ప్రభు మనకు చూపించే మార్గం, ఆయన ఆరాధించడానికి, ఆయనతో ఏకమవటానికి ప్రభు చూపించే మార్గం ఏదైతే ఉందో, ఆరాధన పద్ధతి ఏదైతే ఉందో అది కొత్త మార్గము. అందరూ చెప్పండి, కొత్త పద్ధతి. హల్లెలూయా. ఈ కొత్త పద్ధతి ప్రకారం నువ్వు ఆత్మతోను సత్యముతోను ప్రభువును ఆరాధిస్తే కనుక నీ జీవితంలో అడుగడుగునా దేవునికి ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని నువ్వు రుచి చూడగలుగుతావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు చూపించే ఈ కొత్త పద్ధతిని ఎవరైతే అవలంబిస్తున్నారో వారి జీవితంలో ఇదివరకు కనివిని ఎరుగని ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని వారు చూడగలుగుతారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన బైబిల్లో రాయబడిన పాత నిబంధన ఆరాధన పద్ధతి కేవలం ఒక ఛాయ, ఒక నీడ మాత్రమే. రాబోతున్న యేసు ప్రభు ద్వారా నేర్చుకుంటున్న ఆరాధనకి అదొక సాదృశ్యం కిందనే రాయబడ్డాయి. అందుకొరకే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఆ ఆరాధన ఎంత మాత్రం మనల్ని పూర్ణపరచదండ, పరిపూర్ణపరచదండ. ఎవరైతే యేసుక్రీస్తు చూపిస్తున్న ఆ అస్సలైన ఆరాధనను పాటిస్తున్నారో ఆ ఆరాధన ద్వారానే మీరు దీవించబడతారు. హల్లెలూయా. నేను ఒక ఫోటోలో బిర్యానీ చూపించినంత మాత్రము మీరు బిర్యానీ తిన్నట్టు లెక్క రాదు, ఆ బిర్యానీ తినే అనుభవం రాదు. ఎప్పుడైతే దాన్ని నిజంగా మీరు అనుభవిస్తున్నారో, నిజంగా ఎప్పుడైతే తింటున్నారో అప్పుడు దాని ఒక రుచి ఏంటో, దాని ఒక వాసన ఏంటో, దాంట్లో ఉన్న యొక్క శక్తి ఏంటో మీకు అర్థమవుతాయి. అలాగే ఛాయగా నీడగా రాయబడిన ఆ పాత మార్గాన్ని విడిచి మన యేసుక్రీస్తు చూపించే కొత్త మార్గంలోనికి ఆ ఆత్మతోను సత్యముతోను ఆరాధించే అనుభవంలోనికి వస్తే కనుక
మన జీవితంలో అడుగడుగున దేవుడు అద్భుతం చేయగలుగుతాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాట చెప్పేసి నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశం ప్రవేశించడానికి ముందు ఒక పెద్ద ఛాలెంజ్ను ఎదుర్కొన్నారు. అదేంటి తెలుసా? యోర్దాను నది దాటాల్సి వచ్చింది. ఆ యోర్దాను నది ఎలా దాటాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే యోర్దాను నది అనేది మన దేశంలో ఉన్న నదుల కంటే 1000 రెట్లు లోతు ఉన్న ప్రాంతం అన్నమాట. చాలా లోతు, అదొక సముద్రానికి సమానం. అటువంటి లోతుగా ఉన్న యోర్దాను ఎలాగ దాటగలుగుతామని అంగలారుస్తూ మరి 20 లక్షల మంది బాధపడుతున్న టైంలో దేవుడు వారికి కొన్ని షరతులు పెట్టాడు. ఈ షరతులు మీరు పాటించగలిగితే మాత్రం మీరు యోర్దాన్ని అద్భుతంగా దాటగలుగుతారు. నేచురల్గా కాదు, సూపర్ నేచురల్గా దాటగలుగుతారన్నాడు. ఆ పద్ధతిలో ఒకటి ఏంటో తెలుసా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీకును దానికిని దాదాపు 2000 కొలమారుల ఏడముండవలెను. మీరు వెళ్ళుత్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరిప్పుడు నడవబోతున్న త్రోవ ఏదైతే ఉందో, ఇంతకు ముందు మీరు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినప్పుడు నడిచిన త్రోవ వంటిది కాదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను చూపించే ఈ నూతనమైన మార్గానికి, త్రోవకి ఎవరైతే సిద్ధపడుతున్నారో వారందరూ యోర్దాను దాటగలుగుతారన్నారు. హల్లెలూయా. అలాగే నిబంధన మందసం పట్టుకొని నిబంధన మందసం పట్టుకున్న యాజకులు ముందుకు పోనీయమన్నాడు. ముందుకు వెళ్ళారు. వాళ్ళు యోర్దానులో కాలు పడగానే యోర్దాను 2 పాయలు అయిపోయింది. యోర్దాను దాటుకొని ఇశ్రాయేల్ కానాను దేశానికి చేరగలిగారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కథ దినాల్లో మనలను నడిపించిన ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు నడిపించరు. ఎప్పటికప్పుడు తన పద్ధతిని, తన మార్గాన్ని మార్చుకుంటూ వస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎప్పటికప్పుడు దేవుడు ఆడియబుల్ వాయిస్లో స్పష్టంగా, క్లియర్గా తన ప్రేరేపణ బట్టి మాట్లాడుకుంటూ వస్తాడు. దాన్ని మనం గ్రహించి దానికి మనం లోబడితే మనము దేవుడు చూపించే కొత్త పద్ధతిని అవలంబించిన వాళ్ళు అవుతాం. అప్పుడు మనము యోర్దాన్ని దాటి వాగ్దాన దేశమైన కానానులో మనం ప్రవేశించగలుగుతాం. మీకు ఆశ కలగాలి ఈరోజు. ప్రభా, ఎప్పటికప్పుడు నాతో కూడా మాట్లాడండి, కొత్తగా మాట్లాడండి. ఏదో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు పట్టుకొని నేను ఇప్పుడు నడవలేను. నువ్వు ఎప్పటికప్పుడు నాతో ఒక కొత్త పద్ధతిలో కరెంట్లీ మాట్లాడండి ప్రభా. ప్రస్తుతం ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి ప్రభా. ఇప్పుడు నన్ను ఎలా నడిపించాలనుకుంటున్నారో నడిపించండి ప్రభా అని మీరు ప్రార్థన చేయటం, దేవుడు దాని ప్రకారం మీతో మాట్లాడటం, దాని ప్రకారం మీరు నడవటం, అది అద్భుతానికి యోర్దాన్ని 2 పాయలుగా చేయగలుగుతాయి. కొట్టండి గట్టిగా చెప్పలేదన పరిచయం. హల్లెలూయా. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి ప్రభా. 2 పాల ఆత్మతో నింపండి, 2 పాల అభిషేకంతో నింపండి అయ్యా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దర్శించండి. ఇలా ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు కూడా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విడుదల సదస్సు ఆగస్ట్ 5, 6, 7 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు చెన్నై మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. మీరు శాపములతో, చేతబడి శక్తులతో, మాంత్రిక శక్తులతో, అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో మరియు ఏ విధమైన బంధకాలతోనైనా బంధించబడి ఉన్నారా?
వెంటనే రండి. ఈ కూడికలో పాల్గొని విడుదల మరియు ఆశీర్వాదం పొందండి. విడుదల పరిచర్యలో ఉన్న వారికి తర్ఫీదు ఇవ్వబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక ఆగస్టు 9వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.